తిరిగి తిరిగి 1 ఇయర్ 1.5 ఇయర్ కష్టపడ్డా. ఇప్పుడు మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. మెడిసిన్ లేదు, ఏం లేదు, ఆయింట్మెంట్ లేదు, టాబ్లెట్స్ లేవు. 15 డేస్లో రికవర్ అయిపోయింది. సార్ దయ వల్ల, అందరి దయ వల్ల నాకు ఇక్కడ రూట్ దొరకడము, ఈ హాస్పిటల్కు అడ్రస్ తెలవడం, ఇడి దాకా రావడం వల్ల నాకు ఫలితం దక్కింది. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మన ముందు పక్కన కూర్చున్న వ్యక్తి రాజేష్ గారు. ఇతను మెట్పల్లి నుంచి రావడం జరిగింది. దాదాపు ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్. మన వీడియో చూసి తనకున్న ప్రాబ్లం తోటి సరే నాకు ఇక్కడైతేనే తగ్గుతుంది అని చెప్పేసి ఆయన ఆ ఆలోచనతోటి ఇక్కడ రావడం జరిగింది. ఆయనకున్న ప్రాబ్లం ఏంటి, దాని గురించి ముందు డిస్కస్ చేద్దాం. ఆయనకున్న ప్రాబ్లం వచ్చేసి సయాటికా. ముందు లంబార్ రీజియన్లో ఎప్పుడైతే ఆయనకు పెయిన్ వచ్చిందో, ఆ పెయిన్ బ్యాక్ పెయిన్గా భావించి తన పని తాను చేసుకోవడం వల్ల అది చాలా సివియర్గా అయిపోయి సయాటికా అంటే మనకు లంబార్ రీజియన్ నుండి కాళ్ళల్లోకి ఏదైతే మైల్డ్ రేడియేటింగ్ అంటే గ్లూటియస్ మజిల్ వరకు, బటక్ రీజియన్ వరకు ఏమో రేడియేట్ అవుతున్నామో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సయాటికా అంటాం. నీ జాయింట్ వరకు వెళ్తే సెకండ్ స్టేజ్ ఆఫ్ సయాటికా అంటాం. అది చిన్నగా వెళ్ళిపోయి కింద టోస్ వరకు వెళ్తే థర్డ్ స్టేజ్ ఆఫ్ సయాటికా అంటాం. ఇలా స్టేజ్ దాటిపోయి నమ్నెస్, టింగ్లింగ్, వీక్నెస్, అప్పుడప్పుడు దాన్ని ఏదైనా నడిచినా కూడా కాస్త తడబడడం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో అటువంటి ప్రాబ్లంలో మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేసి తన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ముందుగా డాక్టర్ సార్కు నమస్కారం. మీకు ఏదైతే వచ్చిందో సార్, ఆ ప్రాబ్లం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. చేసిన తర్వాత మనం ఏం చేసాం, ఎలా తగ్గిందో మీరు చెప్పండి సార్. మేము వ్యవసాయం చేస్తాము, కిరాణా షాప్ వ్యవసాయం. ఒకసారి బ్యాగ్ తీసుకుని వెళ్ళినప్పుడు పడ్డప్పుడు ఇలా బ్యాక్ సైడ్ కొంచెము బోన్ డ్యామేజ్ లెక్క అయిన ఉండే. అది కాస్త ఒక 5-6 నెలల మెడిసిన్ వాడడం అది వల్ల రిలీఫ్ అయిపోయింది. ఇక మందులు వాడిన కొద్ది రిలీఫ్ అయింది, తగ్గింది అనుకున్నసరికి అది ఏమైంది, ఆ పనులు ఈ పనులు యథావిధి చేసేసరికి మళ్ళీ చాలా ఎక్కువై ఈ వన్ సైడు లెఫ్ట్ సైడ్ మొత్తం సయాటికా టైప్ అయ్యి తిమిర్లచ్చుడు, కాలు గుంజడము, లేకపోతే ఎక్కువసేపు ఒక 5 నిమిషాలు నిల్చుండేసరికి ఆగకపోవడము, ఏమన్నా వాకింగ్ చేసినా కానీ నడిచినా కానీ పడుకున్నా ఎప్పుడు చాలా ఇబ్బంది చేసిన ఉండే. సార్ గురించి వీడియోలలో చూసినాము, తెలుసుకున్నాం. మళ్ళీ వీడియోలు చూసినప్పటికి కూడా వేరే వాళ్ళని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ బాగుందని తెలిసింది. మేము 300 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడి దాకా రావడం జరిగింది. వచ్చిన తర్వాత సార్కి ఇస్తే ప్రాబ్లం అంతా చెప్పినాము. సరే పర్లేదు, మీకు ఒక 5-6 టైం లోపలనే కొంచెం తగ్గుతుందని చెప్పిండు. వాస్తవంగా ఒక 5-6 సార్లకు ఒక 50% తగ్గింది. మళ్ళీ ఇట్లా 10 డేస్ తర్వాత ఇప్పటికీ ఈ రోజుతో 15 డేస్ కంప్లీట్ చేసుకున్నాము. దాదాపుగా 90% అయిపోయింది. అది కూడా 10% కూడా లేదు. ఆ 10% కూడా కొంచెం అటు ఇటు రిలీఫ్, ఎక్సర్సైజ్ అటు ఇటు చేసేసరికి రిలీఫ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినందుకు ఎంత అంటే మస్తు తిరిగినాం. కరీంనగర్ పోయినాము, జైత్యాలు, మెట్పల్లి లోకలు చాలాసార్లు చూపించుకొని వచ్చినాం. మళ్ళీ ఒకటి బెస్ట్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే మెడిసిన్ లేదు, ఏం లేదు, ఆయింట్మెంట్ లేదు, టాబ్లెట్స్ లేవు. 15 డేస్లో రికవర్ అయిపోయింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇట్లా నేను తిరిగి 1 ఇయర్ 1.5 ఇయర్ కష్టపడ్డా. ఇప్పుడు మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. మంచిగా వర్క్ జరిగింది. ఇప్పుడు అయితే ఫ్రీ అయిపోయినా. ఇక దేవుని దయ వల్ల, సార్ దయ వల్ల, అందరి దయ వల్ల నాకు ఇక్కడ రూట్ దొరకడము, ఈ హాస్పిటల్కు అడ్రస్ తెలవడం, ఇడి దాకా రావడం వల్ల నాకు ఫలితం దక్కింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చిన రోజుకి ఇదంతా మీ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు నలుగురు తెలియజేసేటట్టు ఎందుకు చేస్తున్నాం అంటే చాలామందికి అవేర్నెస్ లేదు. అంటే ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే నాకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే నా బాడీకి హామ్ అవ్వదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు అనేది తెలియదు. మీరు ఎన్ని సంవత్సరాలు తిరిగి ఉన్నారు సార్? ఎట్లయితే ఒక 1 మంత్ వాడమంటారు, 1 మంత్ వాడతాం సార్, తగ్గలే అంటే మళ్ళీ 1 మంత్ వాడమంటారు, 2 మంత్ అయిపోతుంది, అక్కడ రిజల్ట్ రాదు, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక 2 మంత్ వాడడం చూసాం. అయ్యో 1 మంత్ తగ్గవచ్చని అట్లా టైడ్ అయిపోయి ఇక మెడిసిన్ అంటే విరుక్ టైట్ అయిపోయింది సార్. ఇక్కడ వచ్చేసరికి ఏ మెడిసిన్ లేకుండా కాబట్టి ఇవన్నీ తెలియక నువ్వు డైరెక్ట్గా వస్తావుగా. ఫస్ట్ ఈ విషయం కానీ ఫాలో అవడు కానీ వాళ్ళని తెలుసుకుని కానీ ఉంటే ఫస్ట్ ఈ మెడిసిన్ తినడు, ఈ బయట ఖర్చులు అందరు ఇడికే రావాలి, అందరు ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, అందరు హెల్దీగా ఉండాలని చెప్పేసి మీలాంటితో వీడియో చేయించడం అనమాట. ఇది ఇప్పుడు మీరు చెప్తే వాళ్ళు నమ్ముతారు. లేదనుకో ఇప్పుడు మేము ఎంతసేపు ఇటు కూర్చొని మేము మాట్లాడి మేము సబ్జెక్ట్ చెప్తాము, ఇట్లా చేసుకోవాలమ్మా ఇట్లా చేసుకోవాలని చెప్తాం, కానీ అది ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరకే వాళ్ళకి మైండ్లోకి వెళ్తుంది. అంతేగాని ఇంకా రిమైనింగ్ అంతా మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు, ట్రీట్మెంట్ చేసుకుని అనుభవించినాం. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదున్నా కూడా ఫర్దర్గా
పేషెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఎట్లాగో మా మీ ఊర్లో మా బంధువులకు కానీ మా రిలేషన్ కానీ మాకు పరిచయం ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ఇప్పటికే మేము ట్రీట్మెంట్ వాడుతుంటూ పోయిందని తెలిసింది. అవును. ఈ రిపోర్ట్ వాళ్ళకి అందించినాం అనుకో, అది చెప్పినాం అనుకో, ఇంకా ఉమ్. మా బంధువులను కానీ మా దగ్గర వాళ్ళని కానీ ఈ హాస్పిటల్కు రమ్మని చెప్పి వాళ్ళకు కూడా మంచి చేసిన వాళ్ళం అవుతాం. అయితే మనం బాగుపడ్డాము, వాళ్ళు కూడా అది మన తిరిగి బాగుపడితే వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఆ పాయింట్ మనకు ముందు తెలియక బాధపడ్డాము, ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి మనకు తెలిసిన వాళ్ళకి చెప్పి వాళ్ళనన్నా కొంచెం హెల్దీగా ఉండేటట్టు చూడాలి. చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టాఫ్ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.